ఫ్రీ యాప్. ఓకే, సో మనం సార్ స్టార్ట్ లింక్ చేసుకున్నాం. పంపించండి సార్ అది. చేద్దాం లాస్ట్ ఎండింగ్లో. సో ఇదేంటంటే మనం ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా రికార్డింగ్, మనం క్లాస్ చెప్పాలి. సో ఇదేంటంటే మనం మన క్లాస్ని ఒకసారి ఓపెన్ చేసుకుందాం నిన్నటిది. సో నేను ఏం చేస్తానంటే ఇందులోంచి ఓపెన్ చేస్తాను. మన ఫైల్ ఎక్కడ ఉందంటే ఎస్ బఫెల్లో ట్రేసింగ్, ఎస్ దీని కాపీ కూడా ఇక్కడ తీసుకున్నాను, కాపీ నుంచి చేద్దాం. రైట్, నిన్న మనం ఏంటంటే కష్టపడి ట్రేస్ చేసుకున్నాం. ఆ ట్రేసింగ్ అన్నది ఎలా చేయాలి ఏంటన్నది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, ఏ లేయర్ తర్వాత ఏది పెట్టాలన్నది అయిపోయింది. ఇప్పుడు ట్రేసింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలంటే కలర్ ఫిల్ చేయాలి. సపోజ్ నేను ఏం చేస్తున్నాను ఇక్కడ ఫిల్లింగ్ అంటే ఏంటి, ఇది మన పెయింట్ బకెట్ టూల్ని క్లిక్ చేశాను. క్లిక్ చేసి నేను ఇక్కడ కలర్ ఫిల్ చేస్తున్నాను. చూడండి, ఫిల్ చేస్తుంటే ఎక్కడెక్కడో కలర్ ఫిల్ అవ్వట్లేదు. ఏంటి కారణం ఏంటి అంటే ఇంతకుముందే నేను మీకు క్లియర్గా చెప్పాను. ఏంటి, అవుట్లైన్ డ్రాయింగ్ మనం ఆబ్జెక్ట్ డ్రాయింగ్ మోడ్లో వేసాం. అది ఎలా తెలుస్తుంది మనకి, ఇలా సెలెక్ట్ చేస్తే లైన్ ఏంటంటే ఇలా ఈ కలర్లో ఇలాగ డాట్స్ కింద ఇలా కనబడుతుంది చూడండి, ఈ ఎడ్జెస్ పాయింట్స్ కింద, తర్వాత మొత్తం ఇదంతా ఒక అవుట్లైన్ కింద ఇలా కనబడుతుంది. రైట్, ఇలా మనకి ఆబ్జెక్ట్ డ్రాయింగ్ మోడ్లో ఉంటే మనం కలర్ ఫిల్ చేయలేం, ఓన్లీ మనం లైన్ డ్రాయింగ్ చేసుకోవడానికే. నేను కలర్ ఫిల్ చేయాలంటే ఏం చేయాలి, మొత్తం ఇలా సెలెక్ట్ చేసిన తర్వాత కీబోర్డ్ మీద షార్ట్ కట్ Ctrl+B అని వాడచ్చు, లేదంటే మెనూలో ఈ మాడిఫై మెనూ ఉంది కదా, ఇందులోకి వచ్చి ఇక్కడ చూడండి బ్రేక్ ఏ పార్ట్ అని ఉంది ఇక్కడ, లేదా దీని షార్ట్ కట్ Ctrl+B, నేను Ctrl+B అన్నాను. చూడండి, సో ఇప్పుడు ఏమైందంటే ఇది ఆబ్జెక్ట్ డ్రాయింగ్ నుంచి మెర్జ్ డ్రాయింగ్ మోడ్కి వెళ్ళిపోయింది. రైట్, ఇప్పుడు మనం కలర్ ఫిల్ చేసుకోవచ్చు. కలర్ ఫిల్ చేయాలంటే ఇప్పుడు కొన్ని లైన్స్ ఓవర్లాప్ లైన్స్ ఉన్నాయి, ఇలా లెగ్ ఇలా మూవ్ చేసినప్పుడు ఇవన్నీ టెయిల్ దగ్గర ఇవన్నీ ఇవి ముందు రిమూవ్ చేసేద్దాం. రైట్, సో ఇదేంటంటే ఫ్రంట్ లెగ్, ఇది బ్యాక్ లెగ్. బ్యాక్ లెగ్లో ఈ లైన్ మనకి కనబడదు, వెనక్కి వెళ్ళిపోద్ది. రైట్, అలాంటివి మనం రిమూవ్ చేసేద్దాం. ఎస్, పర్ఫెక్ట్. ఇక్కడ నీట్గా మనం రిమూవ్ చేస్తాం. మళ్ళీ ఈ లైను, ఎస్, ఇక్కడ క్లారిటీ వచ్చింది. మళ్ళీ ఇక్కడ ఈ టెయిల్ దగ్గర, వెరీ నైస్. ఇంకా అలా ఎక్కడెక్కడ ఉన్నాయో చూద్దాం. ఎస్, ఇక్కడ సార్ అది చెప్పమ్మా. లైన్ పైన క్లిక్ చేసి డిలీట్ కొట్టాలి. అంతే. ఇప్పుడు చూడు, మళ్ళీ నీకు చూపిస్తాను చూడు. ఇలా సెలెక్ట్ చేశాను, మళ్ళీ జూమ్ చేస్తున్నాను చూడు. ఇలా సెలెక్ట్ చేయకపోతే ఇలా ఉంటుంది, సెలెక్ట్ చేస్తే ఇలా వచ్చింది. రైట్, మనం డిలీట్ బటన్ నేను కీబోర్డ్ మీద డిలీట్ అంటున్నాను. రైట్, ఇది మనకి లైన్ డిలీట్ చేయకూడదు, కావాలి కాబట్టి Ctrl+Z. ఓకే, రైట్, ఇక్కడ ఎస్ అన్నీ వచ్చేసినాయి. ఇప్పుడు నేను కలర్ ఫిల్ చేస్తాను. కలర్ ఫిల్ చేయడానికి ముందు నేను ఏం చేస్తానంటే దీన్ని డూప్లికేట్స్ తీసుకుంటాను. సో దీన్ని నేను డూప్లికేట్స్ తీసుకుంటున్నాను. ఎవరో వచ్చారు, పవన్, వెరీ గుడ్. రైట్, వెరీ గుడ్ పవన్, వచ్చావు, జాయిన్ అయ్యావు. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే మళ్ళీ పవన్ ఏం లేదు, మరొకసారి నేను ఇది రిపీట్ చేస్తున్నాను చూడు, ఎందుకంటే జస్ట్ మిస్ అయ్యావు నువ్వు. ఇప్పుడు నేను ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. అది అంటే కలర్ ఫిల్ చేసుకోవడానికి ఏం చేయొచ్చు. ఇవాళ క్లాస్ కూడా చిన్నగానే తీసుకుంటాను, కలర్ ఫిల్ చేసిన తర్వాత క్లోజ్ చేసుకుందాం. సో మండే నేను అందరూ జాయిన్ అయిన తర్వాత మళ్ళీ నేను వేరే టాపిక్ చెప్తాను. రైట్, నిన్న మనం ట్రేస్ చేసాం ఇలాగా. రైట్, ఆబ్జెక్ట్ డ్రాయింగ్ మోడ్లో ట్రేస్ చేసాం ఇలా. సో ఆబ్జెక్ట్ డ్రాయింగ్ మోడ్లో ఉంది కాబట్టి నేను పెయింట్ బకెట్తో ఇందులో నేను కలర్ ఫిల్ చేయడానికి ట్రై చేస్తుంటే కలర్ ఫిల్ అవ్వదు, ఆబ్జెక్ట్ డ్రాయింగ్ మోడ్లో ఉంది కాబట్టి. సో దాన్ని నేను మెర్జ్ డ్రాయింగ్ మోడ్లో మార్చుకోవాలంటే మొత్తం సెలెక్ట్ చేసుకొని కీబోర్డ్ మీద Ctrl+B అంటే బ్రేక్ ఏ పార్ట్ అనొచ్చు, లేదంటే మోడిఫైలోకి వెళ్ళి బ్రేక్ ఏ పార్ట్ అనండి. రైట్, బ్రేక్ ఏ పార్ట్ అయిపోయింది. అయిపోయిన తర్వాత కలర్ ఫిల్ చేయడానికి మనం ఈ ఓవర్లాప్ లైన్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని రిమూవ్ చేసుకోవాలి. సో ఈ లెగ్ అన్నది ఇక్కడ ఫ్రంట్ లెగ్, అంటే ఈ రైట్ సైడ్ ఉన్న లెగ్ ఇలా ఫోల్డ్ అయింది కాబట్టి వెనకాల ఉన్న లెగ్లో ఈ లైన్ మనకి కనబడదు. సో నేను సెలక్షన్ టూల్తో మౌస్ తోటి ఇలా సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి కీబోర్డ్ మీద నేను డిలీట్ కొట్టాను. రైట్, అలాంటి లైన్స్ మనం రిమూవ్ చేసుకుందాం. సో కీబోర్డ్ మీద డిలీట్, వెరీ గుడ్. ఇక్కడ కూడా
సెలెక్ట్ అండ్ కీబోర్డ్ మీద డిలీట్. వెరీ గుడ్. సో సెలెక్ట్ అయిపోయింది. అలాగే ఇక్కడ కూడా సెలెక్ట్ అండ్ డిలీట్ కీబోర్డ్. అలాగే ఇక్కడ కూడా సెలెక్ట్ అండ్ డిలీట్. సో వెరీ గుడ్. సో నాకు ఇలా అయిపోయింది. ఇదంతా మెర్జ్ డ్రాయింగ్ మోడ్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నేను గ్రేడియంట్ కలర్స్ నార్మల్ కలర్స్లో చేయడానికి నేను దీని లేయర్స్ని నేను డూప్లికేట్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను లేయర్కి నేమ్ ఇచ్చాను. ఏమి ఇస్తున్నానంటే కలరింగ్ 1 అన్నాను. అని దీని డూప్లికేట్ ఇంకోటి తీసుకుంటున్నాను ఫైల్. చూడండి, ఈ లేయర్ కలరింగ్ 1 ఉంది కదా, దాని మీద రైట్ క్లిక్ చేసి డూప్లికేట్ లేయర్స్ అనండి. రైట్. సో డూప్లికేట్ లేయర్ వచ్చింది. రైట్. సో దీనికి నేను కలరింగ్ కాపీ కాకుండా కలరింగ్ 2 కలరింగ్ 2 రైట్ అయిపోయింది. దీన్ని మళ్ళీ ఇంకోటి తీసుకుంటున్నాను డూప్లికేట్. డూప్లికేట్ లేయర్స్. సో మళ్ళీ దీని మీద డబుల్ క్లిక్ చేసి ఈసారి నేను దీన్ని కలరింగ్ 3 రైట్ 3 చేసుకున్నాను. సో నేనేం చేస్తానంటే ఫస్ట్ 2 ఆఫ్ చేసుకున్నాను అండ్ విజిబిలిటీ కూడా ఆఫ్ చేశాను. ఈ యాక్టివ్గా దీన్ని ఒకదాన్ని ఎంచుకున్నాను. దీనికి ఏంటంటే మనం జనరల్గా ఇది ఏ కలర్లో ఉంటుంది, కొంచెం గ్రేష్. ఈ కలర్ తీసుకుని నేను ఈ పెయింట్ బకెట్ దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇలా అనండి. సో చూడండి, నేను ఇలా అంటుంటే ఏంటంటే కలర్ ఫిల్ అవ్వట్లేదు. సో కారణం ఏంటంటే అది కొన్ని లైన్స్ ఎక్కడన్నా మనం డ్రా చేసినప్పుడు గ్యాప్స్ ఉండిపోయినాయి అనుకో, ఈ కనెక్ట్ కాకుండా ఈ ఏరియాలో ఎక్కడైనా గ్యాప్స్ ఉండిపోతే కలర్ ఫిల్ అవ్వదు. సో మనకి ఎలా తెలుస్తుంది మరి గ్యాప్స్ అంటే? ఏం లేదు, చూడండి ఇక్కడ ఇలా ఈ లేయర్ చివరిలో ఇక్కడ ఈ చిన్న బాక్స్ లాగా ఉంది, దీని మీద ఇలా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇదంతా మనకి ఈ బ్లాక్ నుంచి ఈ అవుట్లైన్లోకి వచ్చేసింది. రైట్. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలంటే జూమ్ చేసుకొని చూడండి ఇక్కడ కలర్ కనెక్ట్ కాలేదు, అదే ఈ లైన్ కనెక్ట్ కాలేదు. దీన్ని తీసుకొచ్చి దీన్ని కలర్ కనెక్ట్ కాకపోతే ఏంటంటే మనకి అది కలర్ ఫిల్ అవ్వదు. అలా ఎక్కడెక్కడైనా ఉన్నాయేమో అని ఒకసారి చూసుకోండి. సో ఇక్కడ నేను ఒక లైన్ వేయడం మర్చిపోయాను. సో ఇక్కడ లైన్ వేసేద్దాం. సో ఇక్కడి నుంచి ఇలా, సో ఇలా అంటున్నాను. ఇది నా మర్జ్ డ్రాయింగ్ మోడ్లోనే ఉంది. ఓకే, ఇంకా మనకి ఎక్కడెక్కడైనా ఉన్నాయేమో చూద్దాం ఒకసారి. ఒకసారి మనం లైన్స్ వేసేటప్పుడు ఏంటంటే ఆ లైన్ దగ్గరకు వచ్చి ఒక్కొక్కసారి ఆగిపోతుంటుంది. అది చాలా రేర్గా జరుగుద్ది, ఎందుకంటే ఆల్రెడీ మ్యాగ్నెట్ టూల్ అన్నది ఆన్ అయింది కాబట్టి. వెరీ గుడ్. సో ఈ వైట్ లైన్ మీద, ఈ వైట్ బ్యాక్గ్రౌండ్ మీద ఇది కనబడలేదు అనుకో, మరి మీరు ఏం చేస్తారంటే ఇక్కడికి వచ్చి మనం బ్యాక్గ్రౌండ్ కూడా మార్చుకోండి. మీకు ఏ బ్యాక్గ్రౌండ్ మీద మనకి కనబడుతుందో ఆ బ్యాక్గ్రౌండ్ మీద పెట్టుకోవచ్చు. వైట్ మీద పెట్టాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మళ్ళీ నార్మల్ మోడ్లోకి అవుట్లైన్ బ్లాక్ లాగా రావడానికి ఏం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి, మళ్ళీ అదే లేయర్ మీద ఈ బాక్స్ మీద క్లిక్ చేయండి, బయటకు వచ్చింది. అలాగే ఇక్కడ నేను ఈ లైన్ ఒకటి రిమూవ్ చేయాలి అండ్ సెలెక్ట్ చేసి డిలీట్ చేశాను. ఇప్పుడు ఒకసారి మళ్ళీ మనం ట్రై చేద్దాం కలర్ ఫిల్ చేయడానికి. నేనేం చేస్తాను, పెయింట్ బకెట్ షార్ట్ కట్ K ఇలా పెట్టుకొని ఇలా ఫిల్ చేశాను. ఫిల్ అయింది. పర్ఫెక్ట్. సో ఇలా నేను కలర్స్ని ఏంటంటే ఇలా ఫిల్ చేసుకుంటూ వచ్చాను. అందాక ఏదో నాకు డెమ్మీ కలర్ వేసుకుంటూ వస్తున్నాను, తర్వాత యాక్చువల్ కలర్స్ని మనం ఫిల్ చేసుకుని వద్దాం. అంటే ప్రెజెంట్ మొత్తం అంతా కలర్ ఫిల్ అవుతుందో లేదో చెక్ చేసుకోవడానికి అనమాట. వెరీ గుడ్. రైట్. చూడండి ఇక్కడ ఫిల్ అవ్వట్లేదు, మళ్ళీ ఇక్కడ ఫిల్ అయింది, ఇక్కడ ఫిల్ అయింది, ఇక్కడ ఫిల్ అయింది, ఇక్కడ ఫిల్ అవ్వట్లేదు. రైట్. ఫిల్ అవ్వట్లేదు అంటే చెక్ చేసుకోవాలి, అక్కడ ఏరియాలో మనకి అవుట్లైన్ పరిస్థితి ఎలా ఉందో చూసుకోవాలి. చూడండి ఇక్కడ ఇంత పెద్ద గ్యాప్ ఉంది ఇది. సో దీన్ని సెలక్షన్ టూల్ తోటి ఎలా అనండి, అది ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంది. అలాగే ఇది కూడా అయిపోయింది. మళ్ళీ నేను లేయర్ మీద అక్కడ అలా క్లిక్ చేశాను. క్లిక్ చేసి మళ్ళీ K కొడుతున్నాను షార్ట్ కట్ కీబోర్డ్ మీద, ఇలా అన్నాను. పర్ఫెక్ట్ అయిపోయింది. సో అలాగే ఇక్కడ ఐస్లోకి వచ్చి ఏం చేస్తున్నానంటే జనరల్గా ఇది బఫెల్లోది లోపల కొంచెం ఈ వైట్ తీసుకుంటున్నాను, వైట్ కలరు, అండ్ కీబోర్డ్ మీద K కొట్టాను. రైట్. అండ్ ఇది కూడా
కే కొట్టాను. సో అక్కడ వైట్ ఉన్నాయి కాబట్టి రెండు వైట్ మనకు తెలియట్లేదు, ఇలా సెలెక్ట్ చేస్తే తెలుస్తుంది అనమాట. రైట్, ఇదంతా వైట్. సో ఇక్కడికి వచ్చేసరికి ఏం చేస్తున్నానంటే ఈ మధ్యలో ఈ బాలు కొంచెం నేను డార్క్ చేసుకుంటున్నాను, సంథింగ్ లైక్ ఎస్, ఈ డార్క్ చేసుకున్నాను. నేను మళ్ళీ కే కొట్టాను, ఫిల్ చేశాను. రైట్, వెరీ గుడ్. చూడండి, అలాగే ఇక్కడ డార్క్ మళ్ళీ సేమ్ కలర్ కే కొట్టి ఇలా ఫిల్ చేశాను. రైట్, సో ఆ నోస్లో మనకి ఆ హోల్ని అలా క్రియేట్ చేసింది. ఇప్పుడు ఏం చేస్తుందంటే మనం ఈ ఏరియాలో కలర్ మార్చుకోవాలి, ఎందుకంటే అక్కడ అంత డార్క్గా ఉండదు. సో ఇది ఎలా ఉంటుంది, కొంచెం వైట్గా ఉంటుంది. ఈ ఏరియాలో నేను ఇలా కలర్ మారుస్తున్నాను. రైట్, ఇది షేడ్ అలాగే ఉన్నాయి, ఇది ఇలాగ ఉంచు, ఇది ఇలాగ ఉంచుదాం. అండ్ వీటిని ఎస్ ఇలా చేంజ్ చేశాను. నెక్స్ట్ ఈ టెయిల్ ఇక్కడ కొంచెం డార్క్, సో నేను ఈ కలర్ని తీసుకున్నాను, నాట్ దిస్ కలర్, ఎస్ ఈ కలర్. రైట్, అయిపోయింది, పర్ఫెక్ట్. అలాగే ఇక్కడ ఈ చెవి లోపలది కూడా కొంచెం డార్క్ ఉంటుంది, సో నేను ఈ కలర్ తీసుకున్నాను. రైట్, పర్ఫెక్ట్. అది ఇన్సైడ్ కాబట్టి అది అలా ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే దీనికి సింగిల్గా అంటే ప్లెయిన్గా మనం కలర్ వేసేసాం. దీనికి నేను ఏం చేస్తున్నాను, లైట్ సపోజ్ నాకు ఈ సైడ్ నుంచి లైట్ రావాలి, ఇటు నుంచి ఇలా. ఇప్పుడు లైట్ ఇలా పడుతుంది, ఆపోజిట్లో మనకి షేడ్ అన్నది రావాలి. సో నేను దీనికోసం ఏం చేస్తానంటే చూడండి, ఈ లేయర్ని ఇలా లాక్ చేసాను. లాక్ చేసి దీని మీద ఇంకో లేయర్ వేసుకుంటున్నాను ఇక్కడ. రైట్, దీనికి ఒక పేరు ఇద్దాం, సపోజ్ లైటింగ్. రైట్, ఇప్పుడు లైన్ టూల్ తీసుకొని నేను ఆబ్జెక్ట్ డ్రాయింగ్ మోడ్ మీద క్లిక్ చేసి ఇప్పుడు ఏం చేస్తాను చూడండి, లైన్ వేసుకుంటూ వస్తున్నాను. నేను ఎన్ ప్రెస్ చేశాను కీబోర్డ్ మీద, ఎన్ ప్రెస్ చేసి ఈ పోర్షన్ ఇదంతా ఎస్ రైట్, ఇలా లైను వేసాను. వేసి నేను వి అంటే సెలక్షన్ టూల్ మీద క్లిక్ చేసి నేను దీన్ని ఇలా తీసుకున్నాను. ఎస్, ఓకే. రైట్, ఇలా తీసుకున్నాను. నెక్స్ట్ మళ్ళీ ఈ పైన ఎడ్జ్ అంతా కూడా లైట్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. మళ్ళీ నేను ఎన్ తీసుకున్నాను, ఎన్ తీసుకొని దీన్ని జూమ్ చేశాను. సో ఇక్కడి నుంచి ఇలా వేస్తున్నాను. ఈ ఫోర్ హెడ్ ఇక్కడి నుంచి కూడా ఉంటుంది లైట్. సో నేను ఇలా 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 అండ్ ఇది అంటే అక్కడ ఎనాటమీ ఎలా ఉందో దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ మనకు లైట్ పడుతుంది. రైట్, రైట్, అలాగే ఇక్కడ కూడా ఇదంతా మనకి షేడ్లో ఉంటుంది, ఇది కూడా షేడ్లో ఉంటుంది. అండ్ ఈ పోర్షన్ ఓకే. రైట్, నేను ఇప్పుడు దీన్ని సెట్ చేసుకుంటూ వస్తాను. సో నేను సెలక్షన్ టూల్ కొట్టాను, వి కొట్టుకొని నేను దీన్ని ఏం చేస్తానంటే మనకి ఎక్కడ కావాలో అక్కడ ఆ ఏరియాలో దాన్ని ప్లేస్ చేస్తున్నాను. రైట్, అంటే షేపింగ్ ఇవ్వాలి, స్ట్రైట్ లైన్ అలా వదిలేయకూడదు, ఎందుకంటే ఇక్కడ మజిల్ ఇలా ఉంది కాబట్టి కరువు దాన్ని బేస్ చేసుకుని ఇది కూడా రావాలి, అప్పుడే ప్రాపర్గా దాని షేపింగ్ అనేది వస్తుంది. రైట్, సో అలాగే మళ్ళీ ఇక్కడ ఓకే. వెరీ గుడ్. సో మళ్ళీ ఇక్కడ దీన్ని డౌను. రైట్, అలాగే ఈ పోర్షను ఇలా అన్నాను. సో దీన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇలా అటాచ్ చేశాను. ఈ చిన్న పీస్ తీసేద్దాం, దీన్ని ఇలా కనెక్ట్ చేద్దాం. రైట్, నెక్స్ట్ మళ్ళీ దీన్ని కూడా కొంచెం ఇలా కర్వ్ తీసుకుందాం. అండ్ దీన్ని కూడా ఇలా కర్వ్ తీసుకున్నాను. అలాగే ఈ కూడా
రైట్, పర్ఫెక్ట్. అలాగే ఇక్కడ కూడా ఇది అంతా షేడ్లో ఉంటుంది, ఎందుకంటే అటువైపు ఉంది కాబట్టి కార్నర్లో ఇదంతా షేడ్గా ఉంటుంది. వెరీ నైస్. ఇప్పుడు ఏం చేస్తుంది చూడండి, ఇది ఇలా సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేస్తే ఇదంతా ఏంటంటే నేను సెపరేట్ లేయర్లో వేసాను కదా, దీన్ని నేను కంట్రోల్ బి అంటున్నాను, బ్రేక్ అపార్ట్. అంటే కలరింగ్ చేయాలి కాబట్టి బ్రేక్ అపార్ట్ అన్నాను కీబోర్డ్ మీద. ఇప్పుడు ఈ లేయర్ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఇలా సెలెక్ట్ చేసుకుంటే ఎలా సెలెక్ట్ చేసుకుంటున్నానంటే, నేను ఇక్కడి నుంచి దీన్ని కంట్రోల్ ఎక్స్ అంటున్నాను, అంటే కట్ చేశాను. కంట్రోల్ ఎక్స్, అక్కడి నుంచి కట్ అయిపోయింది. ఇప్పుడు ఇందాక నేను ఈ లేయర్ లాక్ చేశాను కదా, అక్కడికి వచ్చి దాని మీద నేను కంట్రోల్ షిఫ్ట్ వి అనండి. సో అక్కడి నుంచి కట్ అయిపోయి వచ్చి ఆ ముందు లేయర్ నుంచి ఈ లేయర్లో పడింది ఇది. రైట్, ఇప్పుడు ఈ లేయర్ అన్నది ఎంటీ అయిపోయింది, కట్ చేసాం కదా, దాన్ని రిమూవ్ చేసేయండి. అంటే అన్నెసరీది పనికిరాదు అనుకున్నప్పుడు దాన్ని తీసేయచ్చు. రైట్, ఇప్పుడు చూడండి, మీకు డౌట్ రావచ్చు, డైరెక్ట్గా దీని మీదే వేసేయచ్చు కదా, వేరే సపరేట్ లేయర్ ఎందుకు తీసుకున్నానంటే, లేయర్స్ ఎప్పుడు కూడా సెపరేట్గా తీసుకోవడం బెనిఫిట్. మనం ఎడిట్ చేసినప్పుడు పొరపాటున ఇందులో మిక్స్ అయిపోకుండా ఉంటుంది అనమాట. ఏదైనా కరెక్షన్స్ కానీ తప్పులు వస్తే మనం ఇన్స్టెంట్గా మనం కరెక్షన్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి సెపరేట్ లేయర్లో వేసుకొని చేసుకున్నాను. రైట్, ఇప్పుడు ఇది ఇందులో మెర్జ్ అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, కొంచెం కలర్ని నేను దీన్ని చేంజ్ చేస్తున్నాను. సో ఇక్కడ ఎలా చేంజ్ చేస్తున్నాను, సపోజ్ ఈ పై లైన్, అంటే ఈ పై లైన్ని నేను అలాగే ఉంచుతున్నాను, ఈ లోపల ఉన్న లైన్ని కలర్ని నేను మారుస్తాను. సో ఇలా ఐడ్రాప్తో కలర్ని తీసుకున్నాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇందులో నుంచి నేను కొంచెం షేడ్, ఎస్ రైట్, ఇందులో నుంచి నేను కొంచెం డార్క్ చేస్తున్నాను. చూడండి, కొంచెం డిఫరెన్స్ అన్నది నాకు చూపించాలి అంతే. ఓకే రైట్, ఇప్పుడు నేను ఇలా క్లిక్ చేశాను, పర్ఫెక్ట్. అలాగే ఈ లోపల ఉన్న ఈ ఏరియాస్ని కూడా ఇలా క్లిక్ చేశాను, ఎందుకంటే అది బ్యాక్ లెగ్ కాబట్టి. సో ఇవన్నీ నేను డార్క్గా చూపించుకుంటూ వస్తున్నాను. రైట్ రైట్, సో ఇది బయట ఇది కదా, కంట్రోల్ జెడ్. సో మళ్ళీ లోపల దాన్ని మనం డార్క్ చేద్దాం, ఇదంతా. రైట్, వెరీ గుడ్. సో ఇక్కడ ఏం చేస్తానంటే, ఈ టెయిల్ని కూడా కొంచెం కట్ చేస్తున్నాను ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ టెయిల్ కూడా ఇటువైపు వచ్చింది కాబట్టి ఇక్కడ లైన్ తోటి నేను ఇలా కట్ చేశాను. రైట్, ఇలా కట్ చేసి దీన్ని కూడా కంట్రోల్ బి అన్నాను అని ఇక్కడ ఈ కలర్ని ఇందులో కూడా వేసాను. రైట్, ఇలా వేసిన తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే, చూడండి, ఇప్పుడు నేను దీనికి మొత్తానికి నేను అవుట్లైన్ తీసేయాలి. అవుట్లైన్ ఉంటే రఫ్గా హార్డ్గా ఉంది కాబట్టి నేను మొత్తం సెలెక్ట్ చేశాను. ఇలా మొత్తం సెలెక్ట్ చేసి ఒక్కొక్క దాన్ని మనం అవుట్లైన్ అంటే ఇలా సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్క దాన్ని నేను డిలీట్ కొట్టుకుంటూ వస్తే ఇలా వెళ్ళిపోద్ది. కానీ ఇది ఎక్కువ టైం టేకింగ్ కాబట్టి మొత్తం సెలెక్ట్ చేసేయండి. సెలెక్ట్ చేసి ఇక్కడ ఇందులోకి రండి. ఇందులో ఏంటంటే స్ట్రోక్ కలర్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి ఇక్కడ ఈ లైన్ రెడ్ లైన్ మీద క్లిక్ చేయండి. వెరీ గుడ్. సో ఎగిరిపోయింది. రైట్, ఫ్యాంటాస్టిక్. సో ఇప్పుడు మనకేంటంటే దీనికి ఒక బ్యాక్గ్రౌండ్ లాంటిది వేసుకుందాం. సపోజ్ మనకి అవుట్లైన్ తీసేస్తే మనకి ఎఫెక్ట్ అన్నది సరిగ్గా కనిపించట్లేదు అనుకున్నప్పుడు మనం ఒకసారి కంట్రోల్ జెడ్ అనేసి అవుట్లైన్ కలర్ నేను మార్చేస్తున్నాను. అంటే కంప్లీట్ బ్లాక్ కాకుండా నేను ఏం చేస్తున్నానంటే, ఇది కంప్లీట్ బ్లాక్ ఉంది, బ్లాక్ కాకుండా కొంచెం నేను డార్క్ షేడ్ లాంటిది, అంటే అవుట్లైన్ ఉండి లేనట్టు ఉంటుంది అనమాట. నేను దీన్ని తీసుకున్నాను. ఓకే, ఇప్పుడు చూడండి, ఇది కొంచెం మైల్డ్గా ఉంది. అయితే ఈ లోపల అవుట్లైన్ మాత్రం నేను 100% తీసేయాలి, ఎందుకంటే అది ఓన్లీ షేడ్ వేయడానికి నేను చూజ్ చేసుకున్న లైన్ అనమాట. సో షేడ్స్ వేసిన తర్వాత ఇంకా లోపల లైన్స్ని మనం ఉంచాల్సిన అవసరం లేదు. అవి ఓన్లీ షేడ్ని డిసైడ్ చేసేటప్పుడు వేసే లైను. రైట్, రిమూవ్, దీన్ని కూడా రిమూవ్. ఎస్, పర్ఫెక్ట్. అలాగే ఇది కూడా, దీన్ని కూడా తీసేద్దాం, అవసరం లేదు. దీన్ని కూడా తీసేద్దాం. వెరీ గుడ్. అలాగే ఇక్కడ ఇక్కడ కొమ్ముల్లో కూడా మనకి ఇంత డార్క్గా ఉండవు, అవి కొంచెం లైట్గా ఉంటాయి. సో నేను ఐ డ్రాపర్తో ఈ కలర్ని తీసుకున్నాను. తీసుకొని ఇక్కడికి వచ్చి
దీనికి వేస్తున్నాను నేను, రైట్. పర్ఫెక్ట్. ఇప్పుడు నేను మళ్ళీ ఇలా అవుట్లైన్ తీసేస్తున్నాను. సో వెరీ గుడ్. అలాగే ఇంకేమైనా ఉన్నాయంటే తీసేద్దాం. వెరీ నైస్. అవుట్లైన్ తీసాను, రైట్. ఓకే. సో నేను దీన్ని ఏం చేస్తున్నానంటే కంట్రోల్ ఎస్ అంటున్నాను. దీనికి ఏం చేస్తున్నానంటే మనం ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ వేద్దాం. సో దీనికోసం నేను దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకొని క్యూ కొట్టండి. క్యూ అంటే ఏంటంటే మనకి ట్రాన్స్ఫార్మ్ టూల్. సో ఇందులో ఉంటుంది, దీన్ని కొట్టండి, దీన్ని సెలెక్ట్ చేసి, రైట్. ఇప్పుడు నేను కొంచెం చిన్నది చేసుకున్నాను సైజు, ఇక్కడ పెట్టా, ఇలా పెట్టాను, రైట్. వెరీ గుడ్. ఇప్పుడు ఏం చేస్తానంటే దీన్ని ఇలా లాక్ చేసేసి దీని కింద ఇంకొక లేయర్ వేసుకుంటున్నాను. దీనికి మనం ఒక పేరు ఇచ్చేద్దాం. కింద ఉండాలి ఎందుకంటే ఇది బ్యాక్గ్రౌండ్ కాబట్టి. సో దీనికి బీజీ అంటే బ్యాక్గ్రౌండ్ అని నేమ్ ఇచ్చేసేయండి. ఇచ్చేసాం. ఇప్పుడు బీజీ మీదకి. సో బీజీకి నేను ఏం చేస్తానంటే ఇలా నేను ఒక ఏరియాని తీసుకుంటున్నాను, రైట్. సో ఇదంతా నాకు ఈ డిఫాల్ట్ కలర్ తోటి ఈ కలర్తో ఫిల్ అయింది. నాకేంటంటే వన్ సైడు పైన ఏంటంటే స్కై, కింద ఏంటంటే గ్రాస్ ఎఫెక్ట్ నాకు కావాలి. సో దానికోసం నేను ఏం చేస్తున్నానంటే ఈ లైన్ టూల్ తీసుకుంటున్నాను. తీసుకొని ఇలా లైన్లు ఇలా వేస్తున్నాను. సో వేసి చూడండి, దీన్ని ఇలా పైకి ఇలా మూవ్ చేసి నేను దీన్ని ఇలా అంటున్నాను. అంటే అది ఎక్కడో ఫీల్డ్లో అది వెళ్తున్నట్టు అనమాట. ఇలా ఆ మేతకి ఎక్కడికో వెళ్తున్నట్టు. సో మనం దీన్ని కొంచెం పైకి పెట్టుకుందాం. ఎస్, రైట్. ఓకే. ఇది ఇలా నడుచుకొని వెళ్తుంది. అప్పటి నుంచి ఇలా కిందకి ఇలా వెళ్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే చూడండి, మొత్తం ఇలా సెలెక్ట్ చేసుకుంటున్నాను బ్యాక్గ్రౌండ్ది. ఎందుకంటే ఇది కూడా ఆబ్జెక్ట్ డ్రాయింగ్ మోడ్లో ఉంది కాబట్టి ఇందులో కలర్ ఫిల్ చేస్తే మళ్ళీ ఫిల్ అవ్వదు. కాబట్టి నేను కంట్రోల్ బి అన్నాను. సో బ్రేక్ అయిపోట్ అయిపోయింది. సో ఆల్రెడీ కలరు ఒక ఫిల్ అయింది, డెమ్మీ కలరు. కానీ నాకు ఈ కలర్ కాకుండా నాకు వేరే కలర్ కావాలి. సో నేను ఈ స్కై కలర్ని ఏం చేస్తున్నానంటే మార్చుకుంటున్నాను. చూడండి, ఇందులోకి నేను ఈ కలర్లోకి వచ్చి సాలిడ్ కలర్ కాకుండా నేను లీనియర్ గ్రేడియంట్ తీసుకున్నాను. నాకు ఈ డిఫాల్ట్లో ఈ కలర్ చూపిస్తుంది. నాకు ఈ వైట్ బదులు కొంచెం ఈ బ్లూయిష్ అంటే కొంచెం పర్పుల్ టైప్లో, అంటే ఈవినింగ్ జస్ట్ అవి ఇంటికి వెళ్తూ ఉంటాయి కదా మేత తిని, అలా జస్ట్ ఆ అట్మాస్ఫియర్ అనమాట. ఇలా తీసుకున్నాను. అలాగే ఇది కొంచెం ఈ సన్ రైజ్ అని కూడా ఇది కూడా కొంచెం యాడ్ చేద్దాం. సో నాకు ఎస్ ఇలా యాడ్ చేశాను. మళ్ళీ ఈ సైడ్ ఏంటంటే కొంచెం డార్క్. సో నేను దీని మీదకి వచ్చి నేను ఈ డార్క్ని యాడ్ చేస్తాను. నేను ఎక్కడంటే దీన్ని ఇలా యాడ్ చేస్తున్నాను. కొంచెం ఆ ఈవినింగ్ అట్మాస్ఫియర్ లాగా, రైట్. దీన్ని కొంచెం పైకి తీసుకున్నాను. ఓకే, ఇలా తీసుకున్నాను. ఓకే అండి. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ కలర్ని సెలెక్ట్ చేసి మనం ఈ గ్రేడియంట్ టూల్లోనే ఈ గ్రేడియంట్ ట్రాన్స్ఫార్మ్ టూల్ ఉంది, రైట్. సో దీని మీద క్లిక్ చేస్తే మనం ఈ గ్రేడియంట్ అన్నది కలర్ రెడ్ కలర్లో అయితే బ్లూ కలర్ ఎంత పర్సంటేజ్ అమౌంట్ ఆఫ్ కలర్కి ఎంత కావాలన్నది అది డిసైడ్ చేస్తుంది. ఇక్కడ నేను 10 రొటేషన్ అంటే సన్ ఇటువైపు ఉన్నాడా ఇటువైపు ఉన్నాడా యాంగిల్ కూడా మనం డిసైడ్ చేసుకోవచ్చు. నేను ఇలా డిసైడ్ చేశాను, రైట్. ఇప్పుడు నాకు వైడర్నెస్ విడ్త్ ఆ లోపలికి లైటింగ్ ఎంత కావాలి ఇలా పెడదాం. సో ఇక్కడ ఎక్కడో సన్ ఉన్నట్టు ఉంటుంది బయట ఫ్రేమ్లో, రైట్. ఇలా పెట్టాం. వెరీ గుడ్. సో ఇది అయిపోయింది. ఇప్పుడు దీని దగ్గరికి వద్దాం, కిందది. ఇక్కడ కూడా ఏం చేస్తున్నానంటే నేను గ్రేడియంట్ కలర్ అప్లై చేశాను.
లీనియర్ గ్రేడియంట్. కాకపోతే ఇక్కడ ఏంటంటే నాకు గ్రీన్స్ కావాలి, రైట్? ఇక్కడికి వచ్చి నేను మళ్ళీ వెళ్ళిపోయింది ఇది. ఇందులో దీని బదులు నేను ఈ లీఫ్ గ్రీన్ లాగా ఉంటుంది కదా, ఆ కలర్ నేను యాడ్ చేస్తున్నాను. కొంచెం బెటర్గా, రైట్? కొంచెం ఎల్లోయిష్ యాడ్ చేద్దాం. ఎస్, ఎందుకంటే ఆ లైట్ అన్నది రిఫ్లెక్షన్ అక్కడ పడినప్పుడు గ్రాస్ మీద మనకు అదే కలర్లో కనబడుతుంది. నెక్స్ట్ ఇటు సైడ్ మళ్ళీ నేను సేమ్ మళ్ళా గ్రీన్ తీసుకున్నాను. తీసుకొని దీని షేడ్, రైట్? సో ఓకే, రైట్. ఇప్పుడు మళ్ళీ నేను ఈ గ్రేడియంట్ ట్రాన్స్ఫార్మ్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేసినప్పుడు మళ్ళీ లైటింగ్ మీకు ఎంత కావాలి చూడండి. అది ఇవన్నీ మనం యానిమేషన్ చేసినప్పుడు బ్యాక్గ్రౌండ్స్లో వాడుకుంటే చాలా చాలా బాగుంటాయి. అలాగే దీనికి టర్నింగ్, సో రొటేషన్, సో మనకి లైట్ ఇన్ఫ్లుయెన్స్ అన్నది ఇలా పెడదాం. వెరీ గుడ్. అలాగే ఇది ఎంత వైడర్గా కావాలి, ఇన్సైడ్ కావాలా అవుట్ సైడ్ కావాలా, ఇలా పెట్టుకుందాం. అచ్చా, అది సెలెక్ట్ అవుతుంది. సో నేను దీని మీదకి వచ్చాను, దీన్ని తీసుకుందాం. ఓకేలే, రైట్? ఇలా పెట్టాను, సేవ్. ఓకే. ఇప్పుడు ఇలా చేసిన తర్వాత మనకి లైట్ మనకి ఇటు నుంచి ఇలా వస్తుంది కాబట్టి డెఫినెట్గా దీని షాడో అన్నది పడాలి, రైట్? సో బీజీని లాక్ చేసేయండి. ఇప్పుడు ఈ కలరింగ్ ఉంది కదా, ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసి నేను ఏం చేస్తున్నానంటే దీని డూప్లికేట్ తీసుకుందాం ఒకసారి. నేను దీనికి డూప్లికేట్ తీసుకోవడానికి ముందు ఏం చేస్తున్నానంటే సెలెక్ట్ చేసిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చి కన్వర్ట్ టు సింబల్ అనండి. సో మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి, సింబల్ అన్నది నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సింబల్స్ ఏంటన్నవి ప్రెజెంట్ ఏంటంటే ఇక్కడ మీకు ఇది ఇన్స్టెంట్గా ఇది చూపించడానికి ఈ కలరింగ్ ఎఫెక్ట్ అన్నది నేను సింబల్ కింద కన్వర్ట్ చేస్తున్నాను. మళ్ళీ క్లియర్గా వీటి గురించి చెప్తాను నేను. సేవ్. ఓకే. సో నేను ఓకే అన్నాను. సో సింబల్ కింద కన్వర్ట్ చేస్తే నాకు చుట్టూ ఇలా అవుట్లైన్ లాగా ఇలా వచ్చింది, రైట్? ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నేను దీన్ని డూప్లికేట్ చేస్తున్నాను. సో డూప్లికేట్ లేయర్స్, డూప్లికేట్ అయింది కదా, ఆ డూప్లికేట్ని కిందకి డ్రాగ్ చేసుకోండి. సో దీనికి ఏంటంటే షేడ్ అన్నది ఇవ్వండి. సో షాడో, HADOW, షాడో, రైట్? ఇప్పుడు పైదాన్ని లాక్ చేసేయండి, అన్నెసరీగా అది మూవ్ అవ్వకుండా. ఇప్పుడు షాడోని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ అయింది. నేను క్యూ అంటే ట్రాన్స్ఫార్మ్ టూల్ ఉంది కదా, దీంతో సెలెక్ట్ చేస్తున్నాను దీన్ని, రైట్? చూడండి ఇలా వచ్చింది. ఇది అబ్జర్వ్ చేయండి. ఇలా వచ్చినప్పుడు దీని ముందు కొంచెం పైకి తీసుకుందాం. ఇలా వచ్చినప్పుడు ట్రాన్స్ఫార్మ్ టూల్తో సెలెక్ట్ చేస్తే ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ని ఇక్కడ పెట్టండి. ఏదది? ఈ పాయింట్ని ఇక్కడ పెట్టండి. పెట్టి ఇప్పుడు మళ్ళీ ఇక్కడికి వెళ్ళిపోయింది. ఇది ఇక్కడ పెట్టండి. రావట్లేదు, ఇది మౌస్ బాగాలేదు. ఎస్, ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు దీన్ని ఇలా కిందకి ఇలా బెండ్ చేయండి, రైట్? కిందకి ఇలాగా బెండ్ చేయండి. కొంచెం జూమ్ చేద్దాం. ఇలా తీసుకోండి. సో నేను దీన్ని ఇలా తీసుకుంటున్నాను. కొంచెం జూమ్ చేద్దాం. ఇలా తీసుకున్నాను. ఇలా తీసుకుని ఈ సైడ్ నేను ఇలా స్ట్రెచ్ చేస్తున్నాను ఈ సైడ్కి. అలా స్ట్రెచ్ చేసినప్పుడు మళ్ళీ ఇక్కడ ఈ పాయింట్ ఉంది కదా, ఈ పాయింట్ని ఇటు తీసుకురండి. ఇటు తీసుకొచ్చి దీన్ని ఇటు ఇలా తీసుకోండి, రైట్? ఇదేందుకు స్ట్రెచ్ అయింది? కంట్రోల్ Z. ఎస్, మళ్ళీ కంట్రోల్ Z. ఎస్,
ఓకే, పైది లాక్ చేసాను అయినా కానీ అది మూవ్ అయింది అది, రైట్. ఓకే, సో మళ్ళీ నేను ఇక్కడికి వచ్చిన తర్వాత దీన్ని ఈ పాయింట్ని మనం ఇక్కడ పెట్టి దీన్ని ఇలా వెనక్కి పుష్ చేయండి ఇలా. అలాగే ఈసారి పాయింట్ని ఇటు పెట్టండి, దీన్ని ఇలా వెనక్కి పుష్ చేయండి, రైట్. వెరీ గుడ్. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే షాడో అంటే మరి కలర్ వేరేగా ఉండాలి కదా. సో దీన్ని సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఈ ప్రాపర్టీస్లో చూడండి, ఇక్కడ మనకి కలర్ ఎఫెక్ట్ అని ఉంది. సో దాని మీద క్లిక్ చేస్తే మనకి ఇందులో బ్రైట్నెస్ అని ఉంది చూడండి. సో దాని మీద క్లిక్ చేయండి. సో ఇలా అంటే ఏమవుతుందంటే బ్రైట్నెస్ వైట్ కావాలంటే వైట్ అవుతుంది. నేను ఇలా ఆపోజిట్లో చేశాను, బ్లాక్ అయింది, రైట్. సో బ్లాక్ అయిన తర్వాత ఇందులో ఫిల్టర్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఈ ఫిల్టర్స్ మీద ప్లస్ మీద క్లిక్ చేయండి, రైట్. ఇందులో మనకి బ్లర్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయండి. సో బ్లర్ ఏంటంటే దీని వాల్యూ అన్నది ఇక్కడ ఇవ్వాలి. నా నెంబర్ టైప్ చేసుకోవచ్చు, లేదంటే మౌస్ తోటి మనం ఇలా డ్రాగ్ చేస్తే నెంబర్ అన్నది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ మనం రిజల్ట్ ఎంత కావాలో చెక్ చేసుకుంటూ మనం దీన్ని అప్లై చేసుకోవాలి, రైట్. సో నేను 22 ఇచ్చాను. ఇక్కడ లో ఉంది, మీడియం ఉంది అండ్ హై ఉంది. సో నేను లోనే పెట్టాను, రైట్. ఓకే, సో దీన్ని ఇలా లాక్ చేసేయండి. చూడండి, ఇదేంటంటే మనకి నీట్గా మనం దీన్ని యానిమేట్ చేసుకుంటే చక్కగా నడుచుకుంటూ వెళ్తుంది అది, రైట్. సో ఇది మనం ప్లెయిన్ కలర్స్తోని షేప్స్ వేసుకొని మనం ఇలా లైట్స్కి షేడ్స్కి సెపరేట్గా మనం అవుట్లైన్ని కట్ చేసుకుంటూ అందులో మనం మాన్యువల్గా చూపించాం అనమాట. ఇదేంటంటే గ్రేడియంట్ కలర్. సో గ్రేడియంట్ కలర్ ఏంటి, డైరెక్ట్గా మనం అక్కడి నుంచే మనం స్వాచెస్ నుంచి, కలర్ స్వాచ్ నుంచి, ప్యాలెట్ నుంచి కలర్స్ని గ్రేడియంట్ కలర్ తీసుకొని చేయడం. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ బీజీని ఇలాగే ఉంచుతాను, దీని షాడోని అలాగే దీన్ని కూడా క్లోజ్ చేసేసి నేను ఇది ఆన్ చేస్తాను, రైట్. అయితే ఇక్కడ ఏంటంటే నాకు ఇది ఆల్రెడీ మనం ఇందాక ఈ గ్యాప్లు అన్నీ మనం చెక్ చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఇవన్నీ మనం చేయాల్సిన అవసరం లేదు. నేనేం చేస్తానంటే దీన్ని డిలీట్ చేసేసి ఆల్రెడీ ఇక్కడ మనం వేసింది ఉంది కదా, సో దీన్ని నేను సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేసి Ctrl+C అంటున్నాను అని దీన్ని లాక్ చేసేసి మళ్ళీ ఇక్కడికి వచ్చేసి పై లేయర్లోకి Ctrl+Shift+V అన్నాను, రైట్. ఈ కింద దాన్ని మనం విజిబిలిటీ ఆఫ్ చేసేస్తే అప్పుడు ఇది దీని గురించి తెలుస్తుంది, రైట్. ఇప్పుడు నేను దీన్ని ఏం చేస్తున్నానంటే ఇది ఆల్రెడీ సింబల్లోకి మారిపోయింది. ఇప్పుడు నేను దీన్ని Ctrl+B అంటున్నాను, బ్రేకే పార్ట్ అయిపోయింది, ఇది నార్మల్ అయిపోయింది, రైట్. సింబల్ నుంచి మళ్ళీ బయటకు వచ్చేసాం. సింబల్ గురించి నేను చెప్పాను మళ్ళీ. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే చూడండి, నేను ఈ కలర్స్ అన్నీ తీసేస్తున్నాను. తీసేసేయండి. రైట్, అలాగే ఇది కూడా. దీని బదులు మనం ఏంటంటే ఏదైనా ఒక ప్లెయిన్ కలర్ని నేను అందాక అప్లై చేసేస్తున్నాను, ఒక సంథింగ్ ఒక గ్రే కలర్ లాంటిది అప్లై చేసేసి నేను ఇలా అన్నాను. అంటే ఏదైనా ఒక బేస్ కలర్ ఇచ్చేసాను. ఓకే, ఇలా ఇచ్చేసాను నేను. ఓకే, ఇంకేం గ్యాప్ లేవు కదా, అయిపోయింది. ఇక్కడ దీని అవుట్లైన్ అయితే నేను ఇలాగే ఉంచుతున్నాను. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఒక బిట్ మ్యాప్ ని మనం ఫిల్ చేద్దాం కలర్లోకి. సో దానికోసం నేను ఏం చేస్తాను, ఇక్కడ మనం ఫైల్లోకి వెళ్ళండి, ఇంపోర్ట్ టు లైబ్రరీ. సో ఇక్కడికి వచ్చి నేను ఆల్రెడీ ఈ బఫెల్లో గేదెది బఫెల్లోది స్కిన్ టెక్చర్ ఒకటి డౌన్లోడ్ చేసి పెట్టాను, అది లైబ్రరీలోకి వచ్చింది. ఇప్పుడు నేను మొత్తం దీన్ని ఇలా సెలెక్ట్ చేయండి, లేదా ఈ కాళ్ళ దగ్గర స్కిన్ అవసరం లేదు కాబట్టి మనకి ఈ పోర్షన్ అంతా ఎక్కడెక్కడ కావాలో ఆ ఏరియాస్ అప్లై చేశాను, రైట్. ఇది లోపలిది, చెవి లోపలిది వదిలేయండి, అక్కడ అవసరం లేదు. ఈ కొమ్ములు కూడా అవసరం లేదు. అండ్ టెయిల్, టెయిల్ కూడా అప్లై అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే
ప్యాలెట్ మళ్ళీ కలర్ని ఓపెన్ చేశాను. ఇక్కడ సాలిడ్ కాకుండా ఈసారి బిట్ మ్యాప్ ఫిల్ అనండి, రైట్. సో నాకు ఇక్కడ ఏంటంటే ఆ బిట్ మ్యాప్ ఏదైతే నేను ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నానో ఇందులో ఉంది. సో ఇవన్నీ ఈ బఫెల్లో హెయిర్ అనమాట, ఇది బఫెల్లో హెయిర్ టెక్చర్ ఇది. సో దీన్ని నేను డైరెక్ట్గా దీనికి అప్లై చేశాను. అయితే మీకు డౌట్ వస్తుంది, ఇదేంటంటే చాలా హెవీగా ఉంది కదా అని. ఎస్, నేను డైరెక్ట్గా ఇమేజ్ని అలాగే తీసుకొచ్చి అప్లై చేశాను. సో ఇక్కడ ఏంటంటే ఇది మన ఇమేజ్ సైజు, మనం డ్రాయింగ్ చేస్తుంది ఏంటంటే సైజు చిన్నది, ఆ ఇమేజ్ దాని రిజల్యూషన్ కానీ దాన్ని పిక్చర్ సైజ్ కానీ పెద్దదనమాట. మనం యాక్యురేట్గా దీనిలాగే ఈ టెక్చర్ కనబడాలి అని అనుకుంటే ముందు ఏం చేయాలంటే ఈ టెక్చర్ని ఫోటోషాప్లోకి తీసుకెళ్ళి కొంచెం దాని రిజల్యూషను, దాని సైజు, డైమెన్షన్స్ కొంచెం తగ్గించి మళ్ళీ అక్కడ రీసేవ్ చేసుకొని మళ్ళీ ఇక్కడ తీసుకొచ్చి అప్లై చేస్తే ఈ సైజ్ అన్నది మనకి తగ్గిపోద్ది, రైట్. లేకపోతే మనకి ఒకేసారి పెద్దగా అది దాని మీద అప్లై అయిపోతుంది, రైట్. సో ఇది నేను బిట్ మ్యాప్ని డైరెక్ట్గా నేను ఫిల్ చేశాను. సో ఇదేంటంటే మనకి ఒక టైపు. సో ఇక్కడ నేను ఏం చేసాను, లాక్ చేశాను. లాక్ చేసి ఇందాక నేను యూజ్ చేసిన షాడో అండ్ బీజీ, బీజీ అదే ఉంది. షాడో కామన్, అది దానికి టెక్చర్ ఉన్నా ఏ కలర్ ఉన్నా కానీ షాడో ఈజ్ కామన్ కాబట్టి ఇలా పెట్టాను. సో ఇదేంటంటే నార్మల్గా మనం కలర్ వేసింది. సో ఈ రెండు మెథడ్లో మనం యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఇక్కడ నేను కలరింగ్ పార్ట్ 3 అన్నాను, అదేంటంటే ఏమీ లేదు, మనం ఈ బాడీలో కూడా. సో నేను మళ్ళీ దీన్ని ఒకసారి ఆన్ చేస్తాను. సో దీన్ని మళ్ళీ డిలీట్ చేసి ఈజీ మనం దీన్ని తీసుకోండి. సో దీన్ని నేను Ctrl+C అన్నాను, దీన్ని లాక్ చేసేసి మళ్ళీ ఈ పై లేయర్కి రండి, Ctrl+Shift+V అనండి, రైట్. ఇక్కడికి వచ్చేసింది. దీన్ని విజిబిలిటీ ఆఫ్ చేసేయండి, రెండు విజిబిలిటీ ఆఫ్ చేశాను. దీని మీదకి వచ్చినండి Ctrl+B అనండి, సో బ్రేక్ ఏ పార్ట్. సో ఇందులో కూడా నేను ఏం చేస్తున్నానంటే నేను ఈ కలర్ని నేను మొత్తం అప్లై చేస్తున్నాను. ఇది ఓకే, ఓకే అప్లై అయింది. ఇప్పుడు నేను దీన్ని ఏంటంటే మొత్తం ఇలా సెలెక్ట్ చేయండి మళ్ళీ. సో నేను దీన్ని ఇలా సెలెక్ట్ చేయండి. అలాగే దీన్ని కూడా షిఫ్ట్ పెట్టుకొని ఇలా సెలెక్ట్ చేయండి, రైట్. సెలెక్ట్ చేసాం. ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఈ గ్రేడియంట్ కలర్స్ని అప్లై చేద్దాం. చూడండి, మరి ఇది వేరే కలర్లో ఉంది ఇది. సో నేను ఏం చేస్తానంటే కొంచెం ఆ గ్రేష్, ఇది సన్లైట్, ఈ లైట్ దీని మీదకి సరిపోయింది, ఇది బాగుంది ఇది. సో ఈ సైడ్ మనం మార్చుకుంటే సరిపోతుంది. రైట్. అలాగే నేను షేడ్ కొంచెం పెంచుతున్నాను. కొంచెం మళ్ళీ ఈ సైడ్ దీన్ని కూడా కొంచెం మనం ఈ గ్రేయిష్ని యాడ్ చేద్దాం కొంచెం. సే ఓకే. అయితే ఇక్కడ ఇది కరెక్ట్గా మ్యాచ్ కాలేదు. సో నేను ఇక్కడ దీన్ని ఏం చేస్తున్నానంటే మళ్ళీ ఆ ఒక్క పోర్షన్ని సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ఇక్కడ దీన్ని షేడ్ యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే అది కార్నర్ కాబట్టి ఆ వెనకాల బ్యాక్ లెగ్, ఈ ఫ్రంట్ పడుతున్నంత లైటింగ్ అంత అలా పడద్దు దాని మీద. సరిపోయింది, రైట్. వెరీ గుడ్. అలాగే మళ్ళీ ఈ పోర్షను అండ్ ఈ పోర్షను సెలెక్ట్ చేసుకొని మళ్ళీ ప్యాలెట్ ఓపెన్ చేసి అండ్ అగైన్ లీనియర్. సరిపోయింది, ఆ కలర్ దానికి సరిపోయింది ఆ కార్నర్లోది. సో వెరీ గుడ్, ఓకే. ఇప్పుడు మళ్ళీ నేను దీన్ని ఇలా సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మళ్ళీ మనకి ఇక్కడ ఉన్న ఈ గ్రేడియంట్ ట్రాన్స్ఫార్మ్ టూల్ మీద ఇలా క్లిక్ చేస్తే మనకి ఈ ఆప్షన్స్ అనేవి మనకి అవైలబుల్ ఉంటాయి, రైట్. సో నేను ఇలా మూవ్ చేసుకోవచ్చు, ఎంత లైటింగ్ కావాలి ఏంటన్నది. సో నేను ఇలా పెట్టుకున్నాను, ప్రెజెంట్ ఇలా పెట్టుకొని దీన్ని టర్న్ చేద్దాం ఇలా. సరిపోద్ది, గుడ్. చూడండి, సో మనకి ఏంటంటే ఇది 3 టైప్స్ అనమాట. దీన్ని కూడా నేను లాక్ చేసేస్తాను, ఒక్కొక్కటి మనం చూద్దాం ఇలాగా. ఇది ఏంటంటే ఇది టెక్చర్ అప్లై చేసాం, ఇదేంటంటే రియల్గా మనం చేసాం అనమాట. జనరల్గా మనం
ఇలా షేడ్స్ని మనం మాన్యువల్గా మనకు కావాల్సిన ఏరియాలో అవుట్లైన్ వేసుకుంటూ క్రియేట్ చేయడమే జనరల్గా ఎక్కువ ప్రొఫెషనల్గా యూజ్ చేసే మెథడ్ అనమాట. కానీ ఆ ప్రొడక్షన్ స్టైల్ని బట్టి వాళ్ళు ఏం చేస్తారంటే ఎలా చేయాలన్నది వాళ్ళు డిసైడ్ చేస్తారు వాళ్ళు డైరెక్టర్స్ వాళ్ళు. సో అది మనకు సంబంధం లేదు. కాకపోతే నేను ఈ 3 టైప్ ఆఫ్ కలరింగ్ అని నేను చెప్పాను మీకు, రైట్. సో దీన్ని ఒకదాన్ని ఇలా ఉంచుతున్నాను, మిగతాది నేను లాక్ చేసేస్తున్నాను, రైట్. ఓకే, ఇది మనం ఈజీగా కలర్ చేసుకునే మెథడ్. మళ్ళీ నేను వేరే ఒక మన యానిమేషన్ చెప్పినప్పుడు క్యారెక్టర్స్కి మనం కలరింగ్ అది చేస్తాం, అప్పుడు ఇంకా మనకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఇదే ఈరోజు క్లాసు, సింపుల్ క్లాసు, కాకపోతే మీకు అర్థం కావడానికి 3 వేస్లో చెప్పాను. సో నేను మండే అందరికీ చెప్పండి, చాలా ఇంపార్టెంట్ క్లాస్ అనమాట. అది చాలా చాలా ఇంపార్టెంట్, వినకపోతే అర్థం కాదు మళ్ళీ, రైట్. సో బాయ్ మరి పవన్ అండ్ ఆకాష్, బాయ్ అమ్మా, బాయ్.